ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆదికాండము 37వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఈ ఆదికాండం 37వ అధ్యాయంలో మనకు మరి యాకోబు తన కుమారులు మరియు యోసేపు మనకు కనిపిస్తూ ఉంటాడు. యోసేపు యాకోబు యొక్క చిన్న కుమారుడు. ఈ యోసేపు అతని మరి అన్నదమ్ముల కంటే ఎక్కువగా యాకోబు యోసేపును ప్రేమిస్తూ ఉంటాడు. అయితే అతని అన్నదమ్ములు మరి యొక్క యోగక్షేమాలను యోసేపు తన తండ్రి అయిన యాకోబుకు తెలియజేస్తూ ఉంటాడు. వారు మంచి చేసినా చెడు చేసినా కూడా వారి యొక్క వివరములన్నీ యోసేపు యాకోబుకు అందజేస్తూ ఉంటాడు. అయితే ఈ యోసేపును బట్టి అతని యొక్క అన్నదమ్ములు అతని మీద అసూయ పడుతూ ఉంటారు. అంటే చిన్న కుమారుడు కాబట్టి యాకోబు యోసేపును ప్రేమించడం వారికి ఇష్టం ఉండదు. అయితే మరలా అట్లా కాకుండా కూడా వారి యొక్క మంచి చెడ్డ సమాచారాన్ని కూడా తన తండ్రి అయిన యాకోబుకు అందజేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి కూడా అతని అన్నలు అతని పైన మరి కక్ష పెట్టుకుంటూ ఉంటారు. ఒక దినాన యోసేపు కలను కంటూ ఉంటాడు. కొన్ని పనలు లేచి ఒక పనకు మరి సాగిలపడడం అనే కళ వస్తుంది. ఆ కళను వారి అన్నదమ్ములకు వివరించినప్పుడు వారు అతని మీద కోపడుతూ ఉంటారు. మళ్ళీ ఒకసారి కళ వస్తుంది. ఆ కళలో మరి నక్షత్రములన్నీ సూర్యచంద్రునికి మరి సాగిలపడినట్టుగా అక్కడ చెప్తూ ఉంటాడు. అయితే మేమందరం మీకు దాసులై ఉంటామా అన్నట్టుగా, నువ్వు మమ్మల్ని ఏలుతావా అన్నట్టుగా అతన్ని కోపపడి అతని మీద అసూయ పడుతూ ఉంటారు. ఒక దినాన మరి వారు మరి గొర్రెలను కాయడానికి వెళ్ళినప్పుడు యాకోబు వారి యొక్క యోగక్షేమాలను మరి తెలుసుకొని వచ్చుటకై యోసేపును పంపించినప్పుడు యోసేపు వెళ్ళి మరి వారిని కనుగొని వారి దగ్గరికి వెళ్తూ ఉంటే వారందరూ కలలు కలుచున్నాడు, మన దగ్గరికి వస్తూ ఉన్నాడు అని అతన్ని చంపేయాలని హృదయంలో కక్ష పెట్టుకొని అతన్ని కొట్టి ఒక బావిలో వేస్తూ ఉంటాడు. అక్కడ తన అన్నయ్యన రూబేను తనని కాపాడాలని మరి ఉండి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ బావిలో నుంచి తీసి ఒక ఐగుప్తునికి మరి యోసేపును అమ్మివేయడం జరుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మరి యోసేపు యొక్క జీవితంలో జరుగుతున్న ఈ యొక్క సందర్భాలు మరి అతనికి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అతడు బానిసగా అమ్మబడినప్పుడు, ఐగుప్తులో బానిసగా అమ్మబడి పోతిఫర్ ఒక ఇంట్లో మరి ఉండడం జరుగుతూ ఉంటుంది. పోతిఫర్లో ఇంట్లో ఉండినప్పుడు అతని భార్య ఆ యోసేపును మరి శోధించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శోధించాడో ఆ శోధనకు లొంగనప్పుడు అతని భార్య మరి యోసేపు మీద నింద మోపి అతన్ని చెరసాల పాలు చేయడము జరుగుతూ ఉంటుంది. అంతకుముందు యోసేపును బట్టి దేవుడు ఆ పోతిఫర్ యొక్క కుటుంబాన్ని దీవించబడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ పోతిఫర్ యొక్క భార్యను బట్టి యోసేపు శోధింపబడి మరి తన నుంచి పారిపోయి మరి తన మీద మరి నిందపడడం వల్ల చెరసాలలో ఉంటా ఉంటాడు. చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి చెరసాల యొక్క అధిపతి అతని మీద కటాక్షము చూపినట్లుగా దేవుడు చేస్తూ ఉంటాడు. చెరసాలలో ఉన్నప్పుడు రాజు దగ్గర మరి ఉన్నవారు ఇద్దరు తప్పు చేసి వస్తే వారు కళ కన్నప్పుడు ఆ కళ ద్వారా మరి ఆ కళ వివరాన్ని చెప్పినప్పుడు వారు ఆ కళ వివరం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మరి ఆ ఐగుప్తు రాజుకు ఒక కళ వచ్చినప్పుడు ఆ కళభావము విప్పడానికి ఎవరు ఉండరు కాబట్టి ఎవరైతే అంతకుముందు చెరసాలకు ఇద్దరు వచ్చారో ఆ ఇద్దరిట్లో ఒక పానదాయకుడు మరి ఆ యోసేపును గుర్తు చేసుకొని, రాజా
ఈ యొక్క కళలకు భావం చెప్పేవాడు చెరసాలను నేను కనుగొంటున్నానని యోసేపును పిలిపించి యోసేపు ద్వారా ఆ కళ యొక్క భావాన్ని మరి వివరించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కళ యొక్క భావాన్ని వివరిస్తాడో యోసేపును ఆ ఐగుప్తు రాజు తన దేశమంతటి మీద అధికారిగా ఉంచుతూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు కలలు కన్నా జీవితము వేరే ఉంది. యోసేపు ఆలోచించే జీవితము వేరే ఉంది. యోసేపుకు దేవుడు కళల ద్వారా తన భవిష్యత్తు ఇలా ఉంటుందని దేవుడు బయలుపరిచాడు. కానీ ఆ యొక్క కళలను మరి నెరవేర్చడానికి తన జీవితంలో నెరవేరడానికి యోసేపు శ్రమల పాలు కావాల్సి వచ్చింది. తన సొంత అన్నదమ్ముల చేత కొట్టబడ్డాడు. తన సొంత అన్నదమ్ముల చేత మరి బావిలో మరి పడవేయబడ్డాడు. అన్నదమ్ముల ద్వారా అమ్మివేయబడ్డాడు, శోధించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ప్రియులారా, మరి తను ఎంత కృంగిపోయి ఉంటాడు, తను ఎంత బాధపడి ఉంటాడు. సొంత కుటుంబం వారే తనను మరి గాయపరిచినప్పుడు, తన సొంత అన్నదమ్ములే తనను మరి వేధించినప్పుడు, అమ్మివేసినప్పుడు తన యొక్క హృదయ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత దుఃఖించవచ్చు. ప్రభునందు ప్రియులారా, తన కన్న కళలను మరి తన జీవితంలో నిజం కావడానికి మరి ఇన్ని శ్రమలు అనుభవించి వచ్చారు. ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి? శ్రమలు రావడం సహజం. మన జీవితంలో దేవుడు చూపించిన ఆ యొక్క కళలను, ఆ యొక్క దర్శనాన్ని మనం పొందుకోవాలి అంటే కొన్ని శ్రమలు మనల్ని దాటవలసి వస్తూ ఉంటుంది. వాక్యం అంటూ ఉంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30లో మనము శ్రమను అనుభవించవలసి వస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము తప్పకుండా మనం శ్రమ అనుభవించవలసి వస్తూ ఉన్నది. తనకు ఎందుకు ఈ శ్రమలు వచ్చాయో తెలియదు, కానీ తన కుటుంబం నుంచి మరి దూరమయ్యాడు, తండ్రికి దూరమైనాడు, తన దేశానికి దూరమైన, టోటల్గా ఆ ప్రాంతము నుండే తన జీవితాన్ని మరి దూరపరచుకోవడం జరిగింది. ఎంతో ఘోరమైన పరిస్థితిగా ఉంది. పోతిఫరు ఇంట్లో ఉంటే మరి అతని భార్య మరి అతన్ని శోధించింది, చెరసాలలో వేయబడ్డాడు. చేయని తప్పులకు శిక్షను భరించాడు, శిక్షను అనుభవించాడు. ప్రియులారా, ఈ యొక్క శ్రమలలో, ఈ యొక్క శోధనలో మరి యోసేపు ఎలా ఉండగలిగాడంటే 21వ వచనంలో చెప్తా ఉన్నది వాక్యము, అయితే యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు కృంగిపోలేదు. అతనికి చెప్పుకోవడానికి స్నేహితులు కూడా లేరు, చెప్పుకోవడానికి అసలు ఎవ్వరు లేరు, ఒక దేవుడు తప్ప. ఈ 39వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే యెహోవా అతనికి, 21వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆ కష్ట సమయాల్లో యోసేపుకు తోడై ఉన్న దేవునికే మరి అతడు దేవుడికే మొరపెట్టాడు. దేవుడు అతడికి తోడై ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో ఎవరు తెలియని ప్రాంతంలో దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు అతన్ని నిలబెట్టాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితాలలో మరి శ్రమలను బట్టి మనం కృంగిపోవద్దు, శ్రమలను బట్టి మనము జారిపోవద్దు, దేవుని నుంచి మనం దూరం కావద్దు. యోసేపును మనం మాదిరిగా తీసుకోవాలి. శ్రమ సంభవించినప్పుడు అతను పారిపోలేదు, దేవుని విడిచిపెట్టలేదు. మరి తన శ్రమ దినాలలో, తన కష్ట సమయాలలో తన యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవుని ఆత్మ కలిగినవాడు కాబట్టి దేవునితో తన జీవితాన్ని
కొనసాగించాడు. కాబట్టి మన యవన జీవిత కాలంలో లేదా యవన స్త్రీలు, యవన కాలంలో పురుషులు, స్త్రీలు మన జీవిత కాలంలో మనల్ని వెంబడించే శ్రమలను చూసి మనము లోకంలోకి వెళ్ళకూడదు. శ్రమలను మనము పోరాడి జయించగలిగేటట్లుగా మనము దేవుని సహాయాన్ని మనం కోరాలి. యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా శ్రమలలో తోడుగా ఉండి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రియులారా, మరి అప్పుడు యోసేపు యొక్క వయస్సు 17 సంవత్సరాలు. మంచి యవన కాలంలో ఉన్నాడు యోసేపు. తను పాపము మరి చేయాలనుకుంటే చేసేవాడు, కానీ తను సేవిస్తున్న దేవునికి భయపడి పాపము నుంచి దూరంగా పారిపోయి తన యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. అందుకే దేవుడు అతన్ని హెచ్చించాడు. ఆ ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రిగా మరి యోసేపును నిలబెట్టినాడు. యథార్థవంతమైన జీవితాన్ని తన యవన జీవిత కాలంలో మరి జీవించాడు. పాపంలో పడిపోకుండా తన యొక్క జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈ కాలంలో చూస్తే యవనస్తులు మరి వారి యొక్క జీవితాన్ని లోకంలోకి తీసుకెళ్తా ఉన్నారు. వారి యొక్క జీవితం అంతా చూస్తే లోకమే కనిపిస్తూ ఉంటుంది, కానీ దేవుడు వారిలో కనిపించడం లేదు. అనేకులు పాపంలో పడిపోతున్నారు. యవన స్త్రీలు, యవన పురుషులు, ఇంకా చాలామంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న విషయాన్ని గమనించకుండా మనం లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. తన అన్నదమ్ములు మరి తన సొంత వారే తనని నెట్టేసినప్పుడు అతడు కృంగిపోలేదు, దేవుని వైపు చూసినాడు. ప్రభునందు ప్రియులారా, లోకంలో ఉన్న పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా మనము జీవించడం మనము నేర్చుకోవాలి. యోసేపు జీవితంలో అదే జరిగింది. పాపానికి దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా కలలకు భావము చెప్పే వరం దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రియులారా, మీరు గమనించండి, దేవునితో తను సమయాన్ని గడుపుచు దేవుని ఆత్మను కలిగి ఉండడం వలన దేవుడు అతనికి ఏ వరం ఇచ్చాడంటే కలలకు అర్థము చెప్పు, భావం చెప్పు వరాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో దేవుడు ఆ కలల భావము చేత తనని హెచ్చించినాడు. శ్రమ వచ్చినప్పుడు భయపడలేదు, కృంగిపోలేదు, బలహీనుడు కాలేదు, కానీ దేవుని వైపు చూడడం జరిగింది. దేవుడు అతనిని చావు గోతులో నుండి పైకి లేపాడు. అది పైకి లేపి తనను అధికారిగా నిలబెట్టాడు. యోసేపు జీవితము కష్టాల ద్వారా మొదలైంది. ఎప్పుడైతే తను కన్న కలను దేవుడు నెరవేర్చడానికి కష్టాల ద్వారా మరి అతడు పోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం గమ్యం చేరుకోవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి అంటే కష్టాల కొలిమిలో నుండి మనం వెళ్ళవలసి వస్తుంది. వచ్చినప్పుడు ఆ కష్టాలను చూసి మనం భయపడి మరి వెనుకకు వెళ్ళిపోకూడదు. ఆ కష్టాలలో మరి నువ్వు ఒక్కడవే కాదు, దేవుడు కూడా నీకు సహాయకుడు ఉంటాడు. అరే, నాకు ఇన్ని కష్టాలు వచ్చినా నాకు ఎవరు నా తోడు నిలవటం లేదు, ఎవరు నా వెంట రావటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, మరి కొన్ని దినములు అయిన తర్వాత మరి ఆ దేశంలో కరువు రాగా అతని అన్నదమ్ములు మరి యోసేపు దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు మరి అతడు ఏ స్థాయిలో మరి ఉన్నాడో దాన్ని చూపించడానికి ఆ కరువు కారణంగా అతని అన్నదమ్ములు అక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే తనను అమ్మివేసినారో, ఎవరైతే తనను అవమానించారో, ఎవరైతే తనను మరి చంపేయాలనుకున్నారో వారినే మరి యోసేపు దగ్గరికి దేవుడు నడిపించాడు. ప్రభునందు ప్రియులారా, మరి
ఇక్కడ ఎవరైతే మన శత్రువులు మన మీద అసూయ పడతా ఉన్నారో, ఎవరైతే మన మీద ద్వేషం కలిగి ఉన్నారో, వారికంటే ఎత్తుగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను పైకి లేవనెత్తుతాడు. అది నీ శత్రువులు చూస్తారు, నీ బంధువులు చూస్తారు, ఈ లోకం చూస్తూ ఉన్నది, లోకం చూస్తారు. అట్లా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎప్పుడు అంటే దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు. వాక్యం అంటుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని ఘనపరిచేదని అంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 91:14 వచనం. అతడు ఆయనను ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు అతన్ని ఘనపరిచినాడు. ఆ శ్రమల కాలములో, ఆ కష్టకాలములో యోసేపు దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి మరి దేవుడు యోసేపునుగా మరి ఘనపరచడం జరిగింది. ప్రియులారా, కరువు కాలములో మరి తన కుటుంబాన్ని కాపాడుటకే మరి యోసేపును ముందుగా పంపించినట్లుగా వాక్యం మనకు చెప్తా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వస్తున్న కష్టాలను, వస్తున్న సమస్యలను చూసి నువ్వు కృంగిపోతున్నావా? వస్తున్న అవమానాలను బట్టి నువ్వు తొలగిపోకు. వాక్యం అంటా ఉన్నది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తన్ను ప్రేమించు వారికి జీవ కిరీటము, వాగ్దానం చేసిన జీవ కిరీటము ఇస్తాడంట. శోధన వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకు, ఆ శోధన సహించు. ఎందుకంటే ప్రభువు వాగ్దానం చేసిన జీవ కిరీటము నువ్వు పొందుకుంటావు. కాబట్టి ప్రియులారా, వస్తున్న శ్రమలను చూసి భయపడి నువ్వు వెనుక తీసి వెళ్ళిపోకు. కొద్ది కాలమే శ్రమ ఉంటుంది కాబట్టి, కొద్ది కాలమే కష్టకాలం ఉంటుంది కాబట్టి, ఆ కష్టకాలంలో నువ్వు నిలబడినట్లయితే, దేవుడి వైపు చూచినట్లయితే నువ్వు జీవ కిరీటం పొందుకుంటావు. శోధనలో నువ్వు నిలబడకపోతే ఆ జీవ కిరీటాన్ని నువ్వు చేజార్చుకుంటావు. అందుకే దేవుడు యోబును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబును నువ్వు జ్ఞాపకం చేసుకో. యోబు యొక్క పరిస్థితి తన జీవితంలో మరి యోబు శోధింపబడినప్పుడు తన ఆస్తి అంతా కోల్పోవలసి వస్తూ ఉంటుంది, తన కుమార్తెలను కోల్పోవస్తూ ఉంటుంది. చివరికి తన యొక్క సమస్తమును కోల్పోయి తన సర్వ శరీరమును కూడా మరి కుళ్ళిపోయేటట్టుగా మరి అయిపోతూ ఉంటుంది. ఆ స్థితిలో కూడా మరి యోబు దేవుణ్ణి దూషించలేదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అతని భార్య వచ్చి అంటూ ఉంటుంది, ఇంత జరిగినా కూడా నువ్వు దేవుణ్ణి యథార్థతను వదలకుండా ఉన్నావు. దేవుణ్ణి దూషించి మరణం కమ్మని ఆమె అంటూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మరి యోబును పట్టించుకున్న వారు ఎవరు లేరు అక్కడ. యోబు ఒకప్పుడు మంచి స్థితిని కలిగి ఉన్నాడు, కానీ యోబు జీవితంలోకి వచ్చిన ఆ కష్టాన్ని బట్టి మరి యోబుని ఎవరు ఆదరించలేకపోయారు. యోబు కూడా తెలియదు అది ఎందుకు వచ్చిందో ఏమైందో అని. కానీ దేవుడు మహిమపరచబడడానికి అతనికి ఆ స్థితి వచ్చిందని అతనికి తెలియదు, దేవుడికే తెలుసు. ప్రియులారా, గమనించినట్లయితే యోబు అంటా ఉన్నాడు, దేవుడు ఇచ్చెను దేవుడే తీసుకొని పోయిన, ఆయనకే మహిమ కలుగును గాక అని యోబు అంటా ఉన్నాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం మహిమపరచాలి, ఘనపరచాలి. యాకోబు పత్రిక అంటా ఉండదు, ఎవడైనాను రోగి ఆయన మరి సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి. ఎవడైనాను మరి సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలనని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి మన సంతోష సమయాల్లో మరి అన్నిటి సమయాలలో మనం దేవుణ్ణి మనము స్తుతించడం మనము నేర్చుకోవాలి ప్రియులారా. శ్రమ లేకుండా ఆశీర్వాదము లేదు. అబ్రహామును దేవుడు శోధించాడు. 90 ఏళ్ళ సంవత్సరాల్లో మరి తన బలమంతా ఊడిగిపోయిన పరిస్థితిలో ఒకగానొక కుమారునిచ్చి తిరిగి నాకు బలి ఇవ్వమన్నప్పుడు మరి ఆ యొక్క అబ్రహాము యొక్క హృదయం ఎంత
గాయపరచబడ్డదో, కానీ దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుడికే తిరిగి ఇచ్చేద్దామని ఇస్సాకును బలి ఇయ్యడానికి మరి ఇవన్నీ తిరగకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో మరి యోసేపును, మరి యోబును, అబ్రహామును మనం ఆలోచించినట్లయితే వారి జీవితంలో అనుభవించిన ఆ శ్రమలను, ఆ శోధనలను చూసుకున్నట్లయితే మన జీవితంలో వచ్చే శ్రమలు అవి ఎన్నదగినవి కావు, ఎన్నిక కావు. కాబట్టి మనకున్న ఈ శ్రమలను బట్టి, ఈ యొక్క ఎదురయ్యే సమస్యలను బట్టి మనం కృంగిపోకుండా దేవుడి వైపు చూచినట్లయితే దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలో నిలబెడతా ఉంటాడు. యోసేపు వలె మరి కష్టకాలంలో కన్నీటి సాంద్రంలో దేవుడిని నువ్వు తోడుగా చేసుకున్నట్లయితే, దేవుడి పైన నువ్వు ఆనుకున్నట్లయితే దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలో నింపుతాడు. కీర్తనకాడు అంటావు, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి ఎత్తైన స్థలంలో ఆయన నన్ను నిలబెట్టును. ఎత్తైన స్థలంలో నిన్ను నిలబెడతా ఉంటాడు. నీ శత్రువు నిన్ను చూచి సిగ్గుపడినట్లుగా ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుని కొరకు జీవించే జీవితాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగిన బ్రతుకును, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుటకు మరి దేవుడు తన కృప నీకు అనుగ్రహించినట్లుగా ఈ దినమే మనము దేవుని దీవెనను పొందుకున్నట్లు దేవుని కృపాసనము వద్దకు చేరదాము. అట్టి కృపా దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్.